కరీంనగర్ జిల్లాలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల అస్వస్థతపై కరీంనగర్లో ఏబీవీపీ ఆందోళనకు దిగింది. తెలంగాణ చౌక్లో ఖాళీ ప్లేట్లతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా అంటూ నినాదాలు చేశారు. ఫుడ్ పాయిజన్తో తెలంగాణలో ఇప్పటికే 51 మంది విద్యార్థులు మృతి చెందారని ఆందోళన చెందారు. విద్యార్థుల మృతి, ఫుడ్ పాయిజనింగ్ పై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మారింది ప్రభుత్వమే, కానీ విద్యార్థుల తలరాతలు మారలేదని విమర్శించారు. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. నగర్లో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు గురుకుల పాఠశాలలు కానివ్వండి, మోడల్ స్కూళ్ళు కానివ్వండి, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, ఈరోజు ఒక మధ్యాహ్నం భోజనాన్ని ఏ విధంగా విద్యార్థులకు అందజేస్తున్నారంటే ముక్క పట్టిపోయినటువంటి బియ్యాన్ని, పాడైపోయినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, పాడైపోయినటువంటి కూరగాయలని ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ ఆ యొక్క భోజనాలు తినుకుంటూ ఈరోజు ఫుడ్ పాయిజన్ కి గురవుతున్న పరిస్థితి ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనందరికి కనిపిస్తా ఉంది. ఈ రోజుకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 51 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురై చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. 51 మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరు స్పందించకపోవడం సిగ్గుచేటు అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇంకెంత మంది విద్యార్థులు చనిపోతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారని ఏబీవీపీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. అదే విధంగా